ప్రియులారా, యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకందరికీ నా ప్రేమ వందనములు. జీసస్ మీట్స్ యూట్యూబ్ ఫ్యామిలీ, GPS రాబిన్సన్ ఫేస్బుక్ కుటుంబములు, నిజంగా మిమ్మును బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. ఈ భూమి మీద మనకు దేవుడిచ్చిన గొప్ప భాగ్యం. ఆమెన్. మనమందరము కలిసి దేవుని వైపు చూసి ప్రార్థించడం. ఆమెన్. లోకపరంగా, శరీరం ప్రకారంగా ఆయా ప్రాంతాలలో ఉంటున్నాం. అయినప్పటికీ ప్రభువు ఈ దినాలలో మనలను కలిపి అనుదినము మీ కొరకు ప్రభు వాక్యమును అందించి మిమ్మును ప్రభువునందు సత్యమందు స్థిరపరచుటకు ఈ సేవకునికి దేవుడు చూపించిన ఈ గొప్ప భాగ్యమును తలంచి ప్రభువుకే మహిమ చెల్లిస్తున్నాను. కుటుంబముగా మీరు ఆశీర్వదింపబడి ప్రభువునందు సంతోషముగా జీవించి దేవుని చేత మీరు హెచ్చింపబడాలి. అదే నా హృదయ ప్రార్థన. అనుదినము మనం ప్రభు చెప్పినట్లు నడుచుకోవాలి, ప్రభువుతో నడవాలి. అదియే దేవుడు మనకు నేర్పించిన పాఠం. ఆ విధానములో అనుదినము పరిశుద్ధాత్మునితో ఈ కార్యక్రమం మీకు దేవుని యందు మిక్కిలి ఆశీర్వాదముగా ఉన్నందుకు ప్రభువుకు స్తోత్రం. ఈ ఆఖరి దినములలోనికి వచ్చాము కదా. పరిగెత్తి పరిచర్య చేసిన దినములు మారి ఈ ఇరుకు దూర ప్రాంతములు ప్రయాణము చేయలేని, అలాగు ప్రయాణము చేసినప్పటికీ వేవేల ఆత్మలను ఆ దినాలలో ఉన్నట్లు దర్శించలేని ఒక పెద్ద సమస్య ఇప్పుడు. అయితే ఈ ఆన్లైన్ ద్వారా లక్షలాది మందిని మనము కలుసుకుంటున్నాం. దేవుని కృప కారణం మీరు కూడా మాతో చేయి పట్టి నడుస్తున్నారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. ఇప్పుడు కూడా ఈ జీసస్ మీట్స్ అను యూట్యూబ్ ఛానల్ ఎవరెవరైతే ఇంకా తెలుసుకోకుండా ఉన్నారో వారికి మీరు తెలియపరచండి, సరేనా? వారిని ప్రోత్సాహపరచండి. ఇందును బట్టి అనుదినము సాయంకాలపు కూటము, సంపూర్ణ రాత్రి ప్రార్థన, అనుదినం పరిశుద్ధాత్మునితో ప్రభువులో వారు బాగా ఎదగగలరు. సరే, ఈరోజు దేవుని యొక్క వాక్యం ఏమిటి? అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 15వ వచనం. మీరు ఊహించినట్టు వీరు మత్తులు కారు, ప్రొద్దు పొడిచి జామైనను కాలేదు. పరిశుద్ధాత్మలో నింపబడి అభిషేకం దిగి దేవుని బిడ్డలారా, మొదటి శతాబ్దం 120 మంది కూడుకున్న ఆ మేడగది మీద కూడుకున్నప్పుడు ఆత్మలో పరవశులవుతున్నారు. అయితే అక్కడ ఉన్నవారు అనుకుంటున్నారు, వీరు మద్యము చేత మత్తులై ఇలాగూ కేకలు వేస్తున్నారు. ఎగతాళి చేయడం మొదలుపెట్టారు. త్రాగుబోతులు అని చెప్పడం మొదలెట్టారు. పరిశుద్ధాత్మ అభిషేకమును త్రాగుబోతులు త్రాగి మాట్లాడుతున్నారు అంటున్నారు. కారణం వారికి తెలియక. ఈరోజు నేను మీకు చెప్తున్నాను, మీ అభిషేకమును ఎదుటివారు గౌరవిస్తున్నారో అర్థం చేసుకుంటున్నారో లేదో, మీరు అభిషేకం పొందుకున్నారంటే దేవుడు ఆ కృపను మీకు ఇచ్చాడు. దేని కొరకు? ఆ పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం మనలను పరవశింపచేస్తుంది. ఆ అభిషేకం మనలను సంతోషపరుస్తుంది. అలాగైతే ఆ సంతోషమును మనము కాపాడుకోవాలి. ఎలాగూ? పరిశుద్ధాత్మలో నింపబడి మీరు ప్రార్థించి దైవీక సంతోషముతో ఉన్నట్లయితే మీ సంతోషమును సాతానుడు దొంగలించాలనుకున్న పరిశుద్ధాత్ముడు మీ పక్షమున యుద్ధము చేసి మీ సంతోషమును దేవుడు మీకిస్తాడు. జీవితం సంతోషం ఎంతో ముఖ్యము కదా. కనుక ప్రియులారా, ఈ సమయమున ప్రభువు మీకిచ్చేటువంటి మాట, అభిషేకము ద్వారా కలిగే సంతోషం నేను నీకిస్తాను. అది ఎలాగూ పొందుకోవడం? ఆత్మలో నింపబడి ప్రభువును స్తుతించి మీరు బాగా అన్య భాషలో మాట్లాడి ప్రార్థించగా ప్రభువు మీ కృప ఇస్తాడు. ప్రార్థించడం. మా పరిశుద్ధుడైన మంచి తండ్రి, ఆశీర్వాదకరమైన ఈ సమయం పరిశుద్ధాత్మ ద్వారా కలిగే సంతోషం అభిషేకంలోనే ఉందయ్యా. ఆత్మలో నింపబడి అన్య భాషలు నానా భాషలు మాట్లాడి స్తుతించుటకు ఇంకా బలము మీ బిడ్డలకు దయచేయండి. వారిని బట్టి ఆ సంతోషం వారి గృహాలలో ప్రవహించాలయ్యా.
యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ప్రభువునందు సంతోషంగా ఉండండి. మరలా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. మైన దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841252836 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.